అంటే దున్నకుండా వదిలేశారండి ఈ ఫామ్ని. 5 ఎకర్ మ్యాంగో తోట ఇది. హ్మ్. ఎందుకంటే ఎక్కువ మనకు ఒక స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్కి ఒక 50 కిలోలు వెయిట్ చేసే కెపాసిటీనే ఉంటుంది. ఆహా! మనము ట్రాక్టర్ ఇలాంటి రన్ చేస్తే 200 కిలోల బరువు దానిపైన పడుతుంది. ఓకే. భూమిలో ఉన్న సూక్ష్మజీవి ఇవన్నీ చాలా దెబ్బతింటాయి. ఓకే. మరి దున్నుతా ఉండడం వల్ల ఎక్కువ కలుపు రావడం మొదలు పెడుతుంది. ఓహో! అందుకని పూర్తిగా దున్నం నిలిపేశాను. అందరికన్నా నా తోట బెటర్గా ఉంది ఇప్పుడు. చూడండి మీరు, పూత బాగుంది, అవును. నాకు యావరేజ్ ఈల్డింగ్ వస్తుంది. ఆ! ఆచ్ఛాదన చేసుకుంటాను, కింద పడిన చెత్తనంతా ఆచ్ఛాదన చేసుకొని సహసిద్ధంగా ఉంచుకున్నాను ఈ తోపని. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ కలుపు లేదంటారా అయితే? లైక్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, కట్ చేసి వేస్తుంటే కలుపు నిలిచిపోతుంది. ఎక్కువ దున్నడం వల్లే కలుపు స్టార్ట్ అవుతుంది. భూమి కూడా దెబ్బతింటుంది దున్నడం వల్ల. ఓకే. అంటే ఆల్మోస్ట్ 65 డేస్ పొలం ఏదో ఒకటి కవర్ చేస్తాడే భూమికి చాలా మంచిది. ఇప్పుడు ఇంతకీ మీరు చేసే ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ లేకపోతే ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా, మీ డెఫినేషన్ ఏమిటి? వ్యవసాయాలు చాలా ఉన్నాయండి. చాలా వరకు అందరూ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. కొందరు ఎకోడైనమిక్ ఫార్మింగ్, కొందరు బయోడైనమిక్ ఫార్మింగ్, కొందరు ఆర్గానిక్ ఫార్మింగ్, ఇంకో ఫార్మింగ్, రకరకాలుగా. నేచురల్ ఫార్మింగ్ ప్రకృతికి దగ్గరగా ఉన్న వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం. ఆ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఫస్ట్ సుభాష్ పాలేకర్ గారు కృషి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన నేర్పించిన విద్య ఫస్ట్ మాలాంటి రైతులకి. ఒక దేశీవాళి ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. బహుశా మీరు ఎన్నో ఇంటర్వ్యూలో వింటారు, ఇది కామన్ వర్డ్. విజయరామ్ గారు కూడా చెప్పారు. అవును, దేశీ ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. దేశీ ఆవు పేడలో కొన్ని కోట్ల సూక్ష్మరాశి ఉంటుంది ఒక గ్రామ్ దేశీ ఆవు పేడలో. అలాగా దేశీ ఆవు పేడతో మేము జీవామృతం, ఘనజీవామృతం చేసుకొని వ్యవసాయం చేసుకుంటాం. ఇది ఫార్మింగ్. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఆర్గానిక్ అని, డిఫరెంట్ ఆర్గానిక్ ఫార్మర్స్ అయితే మేము కాము. ఆర్గానిక్ ఫార్మింగ్ కి దీనికి నక్కకు నాగలో తేడా ఉన్నట్టు. అది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నక్కకి నాగలోకానికి. అవునవును, రైట్ రైట్. అలా అయితే మీకు ఇప్పుడు తెగుళ్ళు వచ్చే అవకాశం ఏం లేదా అండి ఇప్పుడు ఈ నేచురల్ ఫార్మింగ్ లో? వస్తాయండి, దానికి మస్తు సొల్యూషన్ కూడా ఉంటుంది. కొన్ని సొల్యూషన్స్ నేచర్ ఇస్తుంది మాకు. జీవ వైవిధ్యం. ఇప్పుడు చెట్టులో కొన్ని హాని చేసే పురుగులు ఉంటాయి, కొన్ని మేలు చేసే పురుగులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా మామిడి తోటలో చూడండి, ఒక అద్భుతమైన ఒక ఎర్ర చీమలు ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? హాని చేసే పురుగులు తింటాయి. హాని చేసే పురుగులు గుడ్లు తినేసి అరికడతాయి. అదే రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు అవన్నీ చనిపోతాయి. రకరకాల మందులు కుడుతుంటారు రసాయనిక రైతులు. అవన్నీ కుట్టినప్పుడు ఏం చేస్తాయి? శత్రు పురుగులతో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. ఓహో, బాగుంది ఇది. శత్రు పురుగులు, మిత్ర పురుగులు. దీంట్లో అలా కాదు కదా, పంటకు మేలు చేసే పురుగులు, సూక్ష్మరాశి అభివృద్ధి అవుతుంది. అది నేచర్. అసలు మీరు ఎలా వచ్చారు సార్? మీరు ఏం చేస్తూ ఉండేవారు? ఎందుకు ఈ నేచురల్ ఫార్మింగ్ లోకి వచ్చారు? నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టానండి. తాతలు, నాన్నలు ఎలా చేశారో అలాగే వ్యవసాయం చేయడం మొదలుపెట్టా. అంతకుముందు చదువుకు పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేశాను. అంత చదువు అంత అబ్బలేదు నాకు. వ్యవసాయంలోకి మళ్ళాను. వ్యవసాయంలోకి మళ్ళీ వీళ్ళు ఎలా చేశారో మా పేరెంట్స్ అలాగే చేయడం మొదలుపెట్టా. కెమికల్స్ వాడడము, పంటలకు పిచ్చికారలు చేయడం, రకరకాలుగా ఒక బేసిక్ థాట్స్ లేకుండా ఏదో పెస్టిసైడ్ షాప్కి వెళ్ళి తీసుకొని స్ప్రే కొట్టేసేది, పక్కన రైతు కొడితే దాన్ని కొట్టేది, అట్లా చేసుకుంటూ వచ్చినా నేను. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసినాక నాకు అనిపిస్తా ఉంది, ఎందుకంటే చాలా చూస్తున్నాం రసాయనిక వ్యవసాయం వల్ల, ఆ పిచ్చికారి చేసే మందుల వల్ల చాలా మంది అనారోగ్యం పడుతున్నారు అనిపించడం, ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించింది. ఒక రైతు రోల్ ఏంటి? భారతదేశానికి వెన్నెమ్మకాన్ని రైతులు ఎందుకు అంటారు? ఇప్పుడు మంచి నాణ్యమైన పంట పండించి సహజ సిద్ధమైన ఆహారం చేస్తాడని కదా. ప్రజల ఆరోగ్యాన్ని, వాతావరణాన్ని పాడు చేసేవన్నీ భారతదేశానికి వెన్నెముకని ఎలా అంటారు చెప్పండి? అది నాకు చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఖచ్చితంగా మనం సమాజానికి మంచి రైతుగా నిలవాలా, సమాజానికి ఒక మంచి ఆహారాన్ని అందియాలా, వాతావరణాన్ని కాపాడాలా నిశ్చయించుకున్నాను. ఆ టైంలో నాకు సుభాష్ పాలేకర్ గారి వర్క్షాప్ తిరుపతిలో నడుస్తుందని తెలిసింది. వెళ్ళి ఆయన వర్క్షాప్ అటెండ్ అయ్యి ఆ 7 డేస్లో ఆయన ఏం చెప్పాడు, సాయిల్కి ఎట్లా, దీనికి ఎంత, గోమాత వల్ల మన లాభాలు ఏంటి, ప్రతి కూడా చాలా వరకు తెలుసుకున్నాను. దగ్గర నేను మళ్ళీ వచ్చి నేను మొదలు పెట్టాను. డైరెక్ట్గా వచ్చి అందరిలాగా ఒక 1/2 ఎకరా చేయండి, 1 ఎకరా చేయండి అని అనుకోలే. నేను ఏకదమ్గా నాకున్న 20 ఎకరాలు ఫస్ట్ నేను ప్రకృతిలోకి దిపేశాను. ఫస్ట్ 3 acres ప్యాడీ వేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మ్యాంగోలకి కన్వర్ట్ అయ్యాను. మ్యాంగో మార్చడం మొదలుపెట్టా. అలాగే చెరుకు, మామిడి, శనగ, ఇవన్నీ ప్రకృతి పరంగా నేను చేసుకుంటాను. ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు చేస్తున్నానండి. మామిడి ఎంత ఏరియాలో వేసారండి? ఎన్ని ఎకరాలు వేసారు? అంటే మామిడి ఆల్మోస్ట్ నాకు 15 ఎకరాలు ఉందండి. 15 మామిడి ఉంది. అంటే 15. ఒక రాయలసీమ వాళ్ళు మాత్రమే చక్కగా 15 అని పిలుస్తారు. మామిడికి చూడండి, సీజన్లో ఆల్మోస్ట్ 2 times మేము కషాయాలు కొట్టుకున్నాం
వేప కషాయం, కంద కషాయం ఇలాంటివి నిజంగా పనిచేస్తుందా సార్? పని చేస్తున్నాయండి. ఇవి పని చేయకపోతే మీరు పోతే ఎంత బాగుంది మీరు చూడండి. పూత బాగుంది అండ్ ఎక్కడ తెగులు ఆకులు కూడా లేదు. మనకి పాడైపోయిన ఆకులు ఎక్కడ ఉమ్. కనిపించట్లేదు. దానికి గుణం ఉందండి మామిడి ఏ చెట్టు కూడా. తనంతకు తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే సెటరేట్ చేసుకునే గుణం ఉంటుంది చెట్టుకి, సేమ్ మనిషిలాగానే. మనిషిలాగానే. మనం అవకాశం ఇవ్వట్లే. అవును. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా స్ప్రే కొట్టేయడం రైతులు. చాలా బాధ అనిపిస్తుంది అలాంటి చూస్తుంటే కూడా. ఇప్పుడు మామిడి కాకుండా ఇంకేం పండిస్తున్నారు మీరు? చెరుకు పండిస్తున్నాను నేను. ఇంకా నేను శనగ వేస్తాను, అలా కొంచెం ఇంటికి సరిపోయేలాగా వెజిటబుల్స్ వేసుకుంటున్నా. అప్పుడప్పుడు అట్లా ఇది కొర్రలు, అరికలు అలాంటప్పుడు సీజన్ బట్టి వేసుకుంటుంటానండి. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో నాకు మామిడి పళ్ళు పంపించారు. అసలు మామూలుగా మనం బయట కొనే వాటికి దీనికి ఇందాక అన్నారు చూసావా నక్కకి నాగలోకానికి అని, అంత తేడా ఉంది నిజంగా. అంత తీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి నిజంగా. భూమి అద్భుతమైనటువంటి పోషకాలు కానీ దాన్ని మనం సహసిద్ధంగా చూసుకుంటే ఫస్ట్ మేము పంట ఎట్లా ఉందని చూసుకోం, భూమి బాగుండడం కోరుకుంటాం. అవును. భూమి బాగుంటే చెట్టు బాగుంటది, అది బాగుంటే దానిలో వచ్చి కాయ బాగుంటది, అవును, నాణ్యంగా ఉంటుంది. అవును. భూమిలో నుంచి మంచి పోషక విలువలు తీసుకొని చెట్టుది గ్రహిస్తుంది. కరెక్ట్. అప్పుడు ఆ నాణ్యత పండులో వస్తుంది. ఒక భీమ్ గింజలా కానీ ఏది కూడా కానీ పంటలు కానీ వస్తాయి. అవి తీసుకుంటే ప్రజలు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, మంచి పోషక విలువలు అందుతాయి మనకి. కానీ ఈ నేచురల్ ఫార్మింగ్ లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్, నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఈ పంట దిగుబడి అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పని అంటారు కదా, మరి మీకు అది అక్కడ అసంతృప్తి లేదా? అంటే ఇంతే పండుతుంది నాకు అని, ఇంకా అట్లా డబ్బులు కావాలి లేదండి. అని? ఫస్ట్ నాకు 1 year 2 years అట్లా అనిపించింది. ఆటోమేటిక్ నాకేం ఆల్మోస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతా ఉంది. నేను ఇంకోటి ఆలోచిస్తాను, లాంగ్ రన్ లో ఆలోచించుకుంటాను. మామిడి అనుకోండి, ఇది మన 200-300 ఏళ్ళు ఉంటుంది మామిడి చెట్టు. రసాయనిక మందులు వాడితే ఏమవుతుంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళకి అది అయిపోతుంది చాప్టర్. 40-50 ఏళ్ళు కాయ కాస్తుంది, దాని తర్వాత అంతరించిపోతూ ఉంటుంది. అట్లా లాంగ్ రన్ ఆలోచించుకుంటాను నేను. ప్లస్ నేను నా డ్యూటీ ఏంటి, మా ఫ్యామిలీకి మంచి ఆహారం పెడుతున్నానా, నా తోటి వాళ్ళు మంచి ఆహారం తింటున్నారా, వాతావరణాన్ని కాపాడుతున్నానా, భూమాతను కాపాడుతున్నానా, గోమాతను కాపాడుతున్నానా, సమాజానికి మంచి ఆహారం అందిస్తున్నానా అని ఆలోచిస్తాను. ఇంకోటి కూడా ఆలోచిస్తాను నేను. ఇప్పుడు నేను అనిపిస్తాను ఈ భూమి నాది కాదని నేను అనుకుంటా, ఎందుకంటే ఇది మా అబ్బాయిది, ఇది అతని దగ్గర నేను లీజు తీసుకోండి అనుకుంటాను నేను. అలాంటి లీజ్ ప్రాపర్టీని పాడు చేసి వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎలా బతకాలి, అలాగే ఆలోచించాలి ప్రతి రైతు కూడా. భూమి కొంతకాలం ఉండిపోతాం, నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇస్తున్నాం? మంచి సిస్టమ్ ఇచ్చేసిపోతే వాళ్ళు ఫాలో అవుతారు, నెక్స్ట్ సమాజానికి కొందరు ఉపయోగపడతారు. ఇప్పుడు ఆవకాయకి ఉపయోగించే మామిడికాయలు కూడా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. డైరెక్ట్ గా ఇప్పుడు ఆవకాయ మాంగతో ఏం ప్రొడ్యూస్ ఆవకాయ చేసి అమ్మేస్తాం. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆవకాయ చేస్తాం, ఎందుకంటే నేను విలేజ్ లో ఒక 10 మందికి వర్క్ ఇస్తున్నాను నేను. ఎక్కడెక్కడ పోయి వాళ్ళని పిలుచుకోవచ్చు, విలేజ్ రాండి, గ్రామంలో ఉండండి అని చెప్పేసి నేను దేశీ వరి వంగడాలు పండిస్తాను. నవారా అని, ఇంద్రియ అని, కుజుబటాలి అని, ఒక్కోసారి కొర్రలు, అరికలు పండిస్తాను. వీటిని మిల్ చేసి వీటితో స్నాక్స్ తయారు చేస్తున్నాం. అరికి మురుకులు, కొర్ర మురుకులు అని, నవారా రైస్ మురుకులు అని, శనగలు పండిస్తాను. ఆయిల్ తయారు చేస్తాం ఇంటి దగ్గర, మీకు చూపిస్తాను మా యూనిట్ అంతా. దీనికోసం 10 మంది వర్క్ ఇస్తున్నాను నేను. ఇందాక మీరు అడిగేట్లు ఆవకాయ వస్తుందా, దాంట్లో దాన్ని కత్తిరించి మేము మంచి పికిల్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. సో ఎవరికైనా కావాలంటే కూడా మీరు పంపిస్తున్నాం. మామిడికాయ కావాలన్నా కూడా మీరు పంపిస్తారు? మామిడికాయలు పంపిస్తున్నాం. చాలా మంది హ్యాపీగా ఉన్నారు మేము తీసుకుని వచ్చే మామిడికాయలకి. ఇక్కడ ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళు కాకుండా ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు కాంటాక్ట్ అయ్యి మాకు ఆవకాయకి మామిడికాయ కావాలండి, లేదా మీరు పెట్టిన ఆవకాయ కావాలండి, లేదా మనకి సమ్మర్ లో వచ్చే మామిడి పళ్ళు మాకు కావాలండి అంటే మీరు ఖచ్చితంగా పంపిస్తాం. దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాము, ఒక ప్రాణహిత అని ఒక బ్రాండ్ రిజిస్టర్ చేసుకున్నాం, ఎందుకంటే ఒక సిస్టమ్ రన్ అవ్వాలని. దాని ద్వారా ఇప్పుడు నేను సూనింగ్ దాని వెబ్సైట్ ఉంది ఆల్రెడీ, దాన్ని మెర్జ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా దీనికి ప్లాన్ చేసుకుంటున్నాం అండి. నేను 4 తోటి రైతులు ఒక క్లబ్ అయ్యి సమాజానికి ఎవరు అడిగినా కూడా మంచి ఫుడ్ ఒకరు కనెక్ట్ చేసి సమాజానికి అందించాలా అనేది మా ఉద్దేశం. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇలాగా బస్సుల్లో పెడుతున్నాం, తీసుకుంటున్నారు, చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ తీస్తున్నారు. ఆ తృప్తి రైతుకే వస్తుంది. అయితే నేను ఒకటి విన్నానండి, అంటే చాలా యూనివర్సిటీస్ మిమ్మల్ని పిలిచి న్యాచురల్ ఫార్మింగ్ మీరు ఎలా చేస్తున్నారని మీ చేత స్పీచెస్ ఇప్పించుకున్నారని పేపర్లో అక్కడ చూసాను. ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అంటే ఏం చెప్తారు? నేను చాలా స్టేట్స్ కు నేను ఇన్వైట్ చేశారండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫార్మర్ని ఎట్లా పిలిచారు గవర్నమెంట్ అంటే, మేఘాలయ వెళ్ళాను, జబల్పూర్ వెళ్ళాను, హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు, అట్లా చెప్పుకుంటూ చాలా స్టేట్స్ నేను వెళ్ళాను. అస్సాం వెళ్ళినాను, వెస్ట్ బెంగాల్కి ఇన్వైట్ చేశారు. రకరకాల చాలా మంది ఒక ఈ సిస్టమ్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అంటే నన్ను కూడా ఇన్వైట్ చేశారు చాలా చోట్లకి. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది రైతుకి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మన మేఘాలయలో యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్స్, సైంటిస్టులు అంతా ఉన్నారు స్టేజ్ ఆడిటోరియంలో. ఫార్మర్లు నన్ను ఇంకొక పిలిచారు. సరే మేము నెక్స్ట్ మా టాక్ ఇవ్వడం లేసి వస్తే వాళ్ళందరూ లేచి నిల్చుకుంటే నాకు అట్లా కళ్ళ నీళ్ళు వచ్చింది. నాకు మనం ఏం చదువుకున్నాము, వాళ్ళు పెద్ద ప్రొఫెసర్స్ మనకు విలువ ఇస్తున్నారంటే
నేను ఎంచుకున్న మార్గమే కదా, అంతే. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే రాణా ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి న్యాచురల్ ఫార్మింగ్ అది చేస్తున్నారని విన్నానండి. అవునండి, ఎక్కడండి? దేశంలో గర్వించదగ్గటువంటి రాజుల వంశం, అవును. ఒక నెంబర్ 1 ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. అవును. వాళ్ళని ఇన్వైట్ చేసి 1.5 year వర్క్ చేస్తున్నాం ఏ వాళ్ళకి. 2 ఏరియా months అండి? ఎక్కడ? ఉదయపూర్లో ఉదయపూర్లోనే. 2-3 months ఒకసారి వెళ్ళి అక్కడ ఫుల్ గైడ్ చేసి 5-6 days వస్తాను. మళ్ళీ ఫోన్లో అప్డేట్ చేస్తుంటాను. ఉమ్, మంచి వెజిటేబుల్స్ పండిస్తున్నా అక్కడ. మ్యాంగో రకరకాల చెట్లు పెట్టించాను. ఉమ్, ఆ కింగ్ లక్షరాజ్ సింగ్ కానీ, అనివృతి కుమార్ మేడం కూడా కానీ మంచి ఆహారం తిన్నాను జగదీష్ జీ, థ్యాంక్ యూ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఉమ్. అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఉదయపూర్ వెళ్ళినప్పుడు అనుకున్నాం అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ అది చేయాలని. బట్ అన్ఫార్చునేట్లీ రెడ్డి గారి టైము మా టైము సెట్ అవ్వలేదు. ఆ షూట్స్ మాకు లేట్ అయిపోవడం, ఆయన వెళ్ళిపోయే టైం వచ్చేయడం. అదర్వైజ్ అక్కడ ఉదయపూర్లోకి వెళ్ళి మేము షూట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ గుర్తుందా సార్ మీకు? గుర్తుందండి. వీటితో పాటు ఇప్పుడు ఎవరైతే రాణా ప్రతాప్ గారు మీ న్యాచురల్ ఫార్మింగ్ నచ్చి పిలిచి ఇక్కడ ఏం చేయాలో అడిగి మరీ తెలుసుకుని మీ చేత అక్కడ పంటలు పండించుకుంటున్నారు. ఇంకెవరైనా గనక మాకు ల్యాండ్ ఉందండి, ఇలా న్యాచురల్ ఫార్మింగ్ మేము చేయాలనుకుంటున్నాం అని అంటే మీరు వెళ్ళి అడ్వైస్ చేయడం, లేదంటే ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఒక మంచి ఫార్మర్స్ టీమ్ రెడీ అయ్యాం. ఎంతో మంది భూములు పెట్టుకున్నారు, వాళ్ళకి జ్ఞానం ఉండదు, ప్రకృతి వ్యవసాయం పైన దాంట్లో నాలెడ్జ్ ఉండదు. దాన్ని మేము టేక్ ఓవర్ చేసి వాళ్ళకి ఒక కన్సల్టింగ్ టీమ్ లాగా ప్రిపేర్ చేశాను ఫార్మర్స్ని. వెళ్ళి చాలా బాగా గైడ్ చేసి ఫస్ట్ ప్యాటర్న్ ఏం చేయాలి, సాయిల్ ఎలా చేసుకోవాలి, ఏం స్ప్రే కొట్టాలా, రూట్ ప్లానింగ్ అన్ని మేము డిజైన్ చేస్తున్నాం. రైట్. చాలా మంది మా రైతులు కూడా పైకి లాగుతున్నారు. ఎంతో మంది రైతులు ఉన్నారు గ్రామాల్లో, రైట్. వాళ్ళు తెలిసిన జ్ఞానం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళని ఎత్తుకొచ్చి పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ చేస్తున్నాం మేము. మా వెనకాతల బ్యాక్గ్రౌండ్ లోనిది మామిడి తోట. సో మిగతా తోటలన్నీ కూడా ఎలా పండిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది వెళ్ళి చూద్దానండి. రండి రెడ్డి గారు.